టెంపుల్ కావచ్చు, లేదా పురాణపూర్లో ఉన్న మైసమ్మ దేవాలయం కావచ్చు, ఇలా అనేకంగా మొన్న చూసుకుంటే బార్కాస్ లో ఉన్న హనుమాన్ మందిరం ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం ఏ పాపం చేసినామన్నా, మనం ఏ పాపం చేసినాం? మాదే హిందూ ధర్మం, ఈరోజు జై శ్రీరామ్ అనడం మన తప్ప అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోనికే ఈరోజు మనం కష్టపడతా ఉంటే, ఈరోజు మన ఆలయాల మీద, మన గుడిల మీద ఈ దాడులు జరుగుతాయనే విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలా. కాబట్టి నేను కోరుతా ఉన్నా, మనమంతా కూడా ఈ ప్రాంతంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి ముంపు చాలా దగ్గరలో ఉంది. మనందరికీ తెలుసు, మైలార్జోపల్లికి ఒక పెద్ద చరిత్ర ఉందన్న. ఎంతో మంది కరసాములుగా ఈడికెళ్ళి అయోధ్య రామ మందిర్ పోయి మన పెద్దలు ఈ యొక్క ప్రాంతం నుంచి ఈరోజు వాళ్ళు ఇన్ని రోజులు కాపాడిన ప్రాంతాన్ని, ఇన్ని రోజులు మన ధర్మాన్ని కాపాడి వీరందరూ ఈ రోజు మనందరి చేతిలో పెడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న యువలకు కోరుతా ఉన్నా, ఇక్కడ ఉన్న అన్నలకు కోరుతా ఉన్నా, తమ్ములకు కోరుతా ఉన్నా, ఇదంతా కూడా మన బాధ్యతే అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని కోరుతా ఉన్నా. ఒక్క విషయం చెప్తా, కడప లోపల ఉన్నంత వారికే కులం, కడప దాటితే అందరం హిందువులం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక మీద ఏ ఒక్క దాడులు జరిగినా, ఏ ఒక హిందూకి ఆపద వచ్చినా మనందరం కూడా ఒక సైనికులుగా బయటికి వెళ్ళి హిందుత్వం కోసం, మన సమాజం కోసం పోరాడాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు గమనించాలా, ఈరోజు ఎక్కడ చూసినా కూడా అక్రమంగా మన గోమాత్రం తరలిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మన గోమాత్రలపై ఈరోజు అక్రమంగా తరలిస్తూ వాటిని హతపరిచే మాతని మన మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా కూడా నేను చెప్తున్నా, ఈ సభాముఖం ద్వారా మొన్నలో ఏదైతే బాంబే కాలంలో జరిగిన ఒక సంఘటన ఉంది, మనందరికి తెలుసు. గోలు పోతుంటే అడ్డుకున్న తర్వాత అయిన గొడవలో మన వాళ్ళు డీసీఎం కాల్చిరని చెప్పి 12 మందిని జైల్లో పెట్టిరనే విషయం మనం అందరూ గమనించాలి. ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, ఆ 12 మందికి నేను సల్యూట్ చేస్తున్నా. ఈరోజు వాళ్ళంతా మన హీరోలు. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఎంత పేదవాళ్ళని కాదు, ఈరోజు ఏమున్నా పక్కకి పెట్టి నా గోమాతలు మన హిందుత్వం అని ముందుకొచ్చి లెక్క చేయకుండా పోరాటం చేసి జైలుకి వెళ్ళిన వీరులు వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా ఈ సభ ద్వారా మళ్ళొకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలియాలని చెప్పడం ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ఇటువంటి వాళ్ళని కాపాడుకుందామా వద్దా మీరు చెప్పాలా? కాపాడుకుందామా లేదా? కానీ మళ్ళీ అటువంటి సంఘటనలు వస్తే నేను పోలీస్ వాళ్ళని కూడా దయచేసి కోరుతా ఉన్నా ఈ సభ ద్వారా, అన్నా ఈరోజు ఈ యొక్క యువకులంతా కూడా మనోభావాలకు గురై ఈరోజు ఈ హిందుత్వాన్ని కాపాడుకొని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అక్రమ కేసులు పెట్టి మా యొక్క యువకులను, మా అన్నలను, తమ్ములను మాత్రం ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఎక్కడ సమస్య వచ్చినా మనందరం ముందుకు వచ్చి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఈ యొక్క దాడులను ఖండిస్తా ఉన్నాం. మొన్న మనం చూసినాం, బాలాపూర్లో బాలాపూర్ అని ఒక సభ పెట్టుకున్నాం. దేనికోసం పెట్టుకున్నాం? ఈరోజు మన ప్రాంతం కూడా అదే విధంగా తయారైంది. ఈ ప్రాంతం ఏ విధంగా తయారైందంటే ఒక సత్రం లాగా తయారైంది. ఏ మాత్రం పాస్పోర్ట్ లేనాడు, వీసా లేనాడు, రోహింగ్యాలు వచ్చి మన దగ్గర ఉంటున్న విషయం మనందరం కూడా గమనించాలి. కాబట్టి మనందరి బాధ్యత ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మనమంతా బాధ్యత తీసుకోవాలా. ఈ రోహింగ్యాలని ఈరోజు మన భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి కూడా ఈరోజు మీ అందరినీ నేను మళ్ళొకసారి తెలియజేస్తూ మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు ఒకటే నినాదంతో నేను ఈరోజు ముగిస్తా ఉన్నానన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఖబర్దార్, ఎవరైతే హిందువుల మీద దాడులు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే హిందూ మందిరాల మీద దాడి చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒకటే సూత్రం మీరు చెప్తా ఉన్నాం. ఈరోజు పత్తర్ కా జవాబ్ పత్తరే, ఈట్ కా జవాబ్ ఈటే అని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా ఉన్నాం. మీ అందరం కూడా హిందువులమే, అందరం దేనికైనా సిద్ధమని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక హనుమంతుని శక్తిని, ధైర్యాన్ని మీ అందరికి కూడా మనస్ఫూర్తి ఇవ్వాలని మీ జీవితాల్లో కోరుకుంటూ, అదే హిందూ సమాజాన్ని కాపాడడానికి కూడా మీ అందరికి శక్తిని, ధైర్యాన్ని అన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. బజరంగ బలికి హనుమాన్, జై శ్రీరామ్.